ఓం శాంతి. విసిడి నంబర్ 2406, నాగపూర్, మహారాష్ట్ర. ये बीज रूप आत्माएं, ఈ బీజ రూపీ ఆత్మలు जो एडवांस पार्टी में इकट्ठी हुई 76 के बाद 76 తరువాత ఎవరైతే అడ్వాన్స్ పార్టీలోని ఏకత్రితమై ఉన్నారో, खास करके ముఖ్యంగా 83 के बाद 83 తరువాత वो एडवांस पार्टी में आने वाली ఆ అడ్వాన్స్ పార్టీలోకి వచ్చేటటువంటి रुद्रमाला की आत्माएं రుద్రమాల యొక్క ఆత్మలు एक धर्म के बीज हैं ఒక్క ధర్మం యొక్క బీజాల या सभी धर्मों के बीज हैं? లేక అన్ని ధర్మాల యొక్క బీజాలయ్యారా? हैं? స్టూడెంట్స్ అన్నారు అన్ని ధర్మాల యొక్క బీజాలు అని. एक ही धर्म के, ఒకే ధర్మం వారా? सभी धर्मों के बीज हैं. అన్ని ధర్మాల యొక్క బీజాలు అయ్యారు. तो उनमें అయితే వారిలోని विदेशी कितने हैं? విదేశీయులు ఎంతమంది? विधर्मी कितने हैं? విధర్మీయులు ఎంతమంది? और पक्के स्वदेशी कितने परसेंटेज में? మరియు పక్కాగా స్వదేశీయులు ఎంత పర్సెంటేజ్ లోని? ऐसे तो सारी दुनिया అలా అయితే మొత్తం ప్రపంచమంతా 10 ग्रुप में बटी हुई. 10 గ్రూపుల్లో విభజించబడి ఉంది. 9 धर्म तो ऐसे हैं 9 ధర్మాలు అయితే అటువంటివయ్యాయి जो भगवान को मान्यता देने वाले हैं. అవి భగవంతుడికి మాన్యతనిచ్చేటటువంటివి అయ్యాయి. आस्तिक हैं. ఆస్తికులు एक दुनिया में मनुष्यों का ग्रुप ऐसा है ఒకటి ప్రపంచంలో మనుష్యుల యొక్క గ్రూపు అటువంటిదయ్యింది, जो बिल्कुल नास्तिक हैं. వారు పూర్తిగా నాస్తికులయ్యారు. कोई पर आस्था नहीं, ఎవ్వరిపైన విశ్వాసం అనేది లేదు. धर्म पर आस्था नहीं, ధర్మం పైన విశ్వాసం లేదు. धर्म पिता पर आस्था नहीं, ధర్మపిత పైన విశ్వాసం అనేది లేదు. धर्म ग्रंथ पर आस्था नहीं, ధర్మ గ్రంథం పైన విశ్వాసం అనేది లేదు. धर्म पुस्तक पर आस्था नहीं. ధర్మ పుస్తకం పైన విశ్వాసం అనేది లేదు. और మరియు मंदिर, मस्जिद, गिरजाघर, మందిరాలు, మసీదులు, చర్చ్లు कोई ఏమి इबादत स्थान के ऊपर आस्था नहीं. పూజా స్థానాలపైన విశ్వాసం అనేది లేదు. स्वर्ग को नहीं मानते, స్వర్గాన్ని ఒప్పుకోరు, नरक को नहीं मानते, నరకాన్ని ఒప్పుకోరు, भगवान को ही नहीं मानते, భగవంతుణ్ణే ఒప్పుకోరు, आत्मा को नहीं मानते. ఆత్మని కూడా ఒప్పుకోరు. ऐसे नास्तिकों का 10वां ग्रुप. అటువంటిది నాస్తికులది 10వ గ్రూప్ అయ్యింది. और మరియు सभी मनुष्य आत्माओं की शूटिंग का काल कौन सा? మనుష్యాత్మలందరి యొక్క షూటింగ్ కాలం ఏమయ్యింది? रिहर्सल का काल क्या कहा जाता है? రిహర్సల్స్ యొక్క కాలం ఏమి అనబడుతుంది? है संगम युग. స్టూడెంట్ ఏదో అన్నారు బాబా, సంగమ యుగం. इस संगम युग में ఈ సంగమ యుగంలోని ब्राह्मणों की दुनिया में బ్రాహ్మణుల యొక్క ప్రపంచంలోని उस सृष्टि वृक्ष का ఆ సృష్టి వృక్షం యొక్క फाउंडेशन डाला जाता है. ఫౌండేషన్ ని వేయబడుతుంది. पहले बीज रूप आत्माएं प्रत्यक्ष होती हैं. మొదట బీజ రూపీ ఆత్మలు ప్రత్యక్షమవుతారు.
फिर उनकी आधार मूर्त जड़ें प्रत्यक्ष होती हैं। మళ్ళీ వారి యొక్క ఆధారమూర్తులు వేర్లు ప్రత్యక్షమవుతారు. तो అయితే जड़ों के रूप में प्रत्यक्ष होने वाले వేర్ల రూపంలో ప్రత్యక్షమయ్యేటటువంటి వారు वो सभी धर्मावलंबी हैं। వారందరూ ధర్మావలంబీలయ్యారు. जो देह अभिमानी हैं, ఏదైతే దేహాభిమానిలయ్యారు, देह अहंकारी हैं, దేహ అహంకారీలయ్యారు. ये शरीर वृक्ष है। ఈ శరీరం వృక్షమయ్యింది. इसका हर अंग దీని యొక్క ప్రతి అంగం देह का अंग है। దేహం యొక్క అంగమయ్యింది. लेकिन इस शरीर में కానీ శరీరంలోని जो सार रूप बीज है సారరూప బీజం ఏదైతే ఉంటుందో वो मन बुद्धि रूपी आत्मा है। అది మనసు బుద్ధి రూపి ఆత్మ అయ్యింది. ऐसे ही అలాగే ये संसार वृक्ष में ఈ ప్రపంచం అనే వృక్షంలోని जड़ें भी साकार है। జడాలు కూడా వేర్లు కూడా సాకారం, मूल तना भी साकार है। మూల కాండం కూడా సాకారం, मुख्य मुख्य शाखाएं भी साकार हैं। ముఖ్యమైన శాఖలు కూడా సాకారం, टहनियां भी साकार हैं, पत्ते भी साकार हैं, కొమ్మలు కూడా సాకారం, ఆకులు కూడా సాకారం, फल भी साकार हैं, ఫలాలు కూడా సాకారం, फूल भी साकार हैं। పుష్పాలు కూడా సాకారం. लेकिन కానీ वृक्ष की आयु जब तैयार होती है, వృక్షం యొక్క ఆయువు ఎప్పుడైతే తయారవుతుందో, परिपक्व होता है, పరిపక్వం అవుతుందో, तो उसमें जो पहला फल आता है అప్పుడు దానిలో ఏదైతే మొదటి ఫలం వస్తుందో, उसमें पहला बीज तैयार होता है। దానిలో మొదటి బీజం ఏదైతే తయారవుతుందో वो पहले पहले अपने को वृक्ष से डिटैच कर लेता है। అది మొట్టమొదట తనని వృక్షం నుండి డిటాచ్ చేసేసుకుంటుంది. దానికది फिर మళ్ళీ नंबरवार दूसरे फल भी पकते हैं। నెంబర్ వారుగా వేరే ఫలాలు కూడా పరిపక్వం అవుతాయి. नंबरवार पकते हैं कि एक साथ? నెంబర్ వారుగా పండుతాయా లేక ఒకేసారి పండుతాయా? नंबरवार। నెంబర్ వారుగా. उनमें వాటిల్లోని वही అదే 9 धर्मों के 9 बीज हैं। 9 ధర్మాల యొక్క 9 బీజాలయ్యాయి. वो और भी प्रत्यक्ष होते हैं వారు ఇంకా ప్రత్యక్షమవుతారు, और अपने को वृक्ष से डिटैच करते हैं। మరియు వారిని వృక్షం నుండి డిటాచ్ చేసుకుంటారు. ऐसे ही ये ब्राह्मणों की दुनिया में जो फाउंडेशन संगम युग में रिहर्सल काल कहो, అలాగే ఈ బ్రాహ్మణుల యొక్క ప్రపంచంలోని ఫౌండేషన్ సంగం యుగంలోని रिहर्सल काल कहो, రిహర్సల్స్ కాలం అనండి, शूटिंग काल कहो, షూటింగ్ కాలం అనండి, रिकॉर्डिंग का समय कहो, రికార్డింగ్ సమయం అనండి, उस टाइम पर ఆ టైంలోని ये 9 आत्माएं पहले प्रत्यक्ष होती हैं। ఈ 9 ఆత్మలు మొదట ప్రత్యక్షం అవుతారు, जो 9 ग्रहों के रूप में पूजे जाते हैं। అవి 9 గ్రహాల రూపంలోని పూజింపబడతాయి, अष्टदेव के रूप में पूजे जाते हैं। అష్టదేవుల రూపంలోని పూజింపబడతారు. अंगूठी में 9 रत्न पहनते हैं। ఉంగరంలోని 9 రత్నాలని ధరిస్తారు. 8 चारों 8 నలువైపులా
8 दिशाओं के मालिक 8 दिक्पाल कहे जाते हैं। అష్ట దిశల యొక్క యజమానులు అష్ట దిక్పాలకులుగా అనబడతారు. 8 दिशाओं के मालिक 8 దిశల యొక్క యజమానులు और बीच में उनका मुखिया మరియు మధ్యలోని వారి యొక్క యజమాని हीरा डाला जाता है। వజ్రం అని అంటారు. हीरो पाटधारी హీరో పాటుదారి. ये 9 आत्माएं ఈ 9 ఆత్మలు ये बीज हैं। వీరు బీజాలయ్యారు. वो बीज ఆ బీజాలు उनके लिए बोला, వారి కోసం అన్నారు, तुम बच्चों को పిల్లలైన మీకు तमो प्रधान से తమో ప్రధానం నుండి सतो प्रधान बनने में సతో ప్రధానంగా అవ్వడంలోని 40 से 40 సంవత్సరాల నుండి 50 वर्ष लगते हैं। 50 సంవత్సరాలు పడతాయి. वो 9 बीजों के लिए बताया। ఆ 9 బీజాల కోసం చెప్పారు. कब से लेकर कब तक? ఎప్పటి నుంచి తీసుకుని ఎప్పటి వరకు? 76 से वो बीज प्रत्यक्ष होते हैं। 76 నుంచి ఆ బీజాలు ప్రత్యక్షమవుతారు. 76 से लेकर 76 నుంచి తీసుకొని 77 संपूर्णता वर्ष, 77 సంపూర్ణతా సంవత్సరం. 78 से शुरू करें 78 నుంచి ప్రారంభం చేసినట్లయితే तो 40 वर्ष कब पूरे हुए? అప్పుడు 40 సంవత్సరాలు ఎప్పుడు పూర్తిగా అయ్యాయి? है 18 के बाद। 18 తరువాత. 18 पूरा होता है 18 పూర్తిగా అవుతుంది. और वो 8 आत्माएं మరియు ఆ 8 మంది ఆత్మలు वैसे ही అలాగే माया के फाइनल पेपर में మాయ యొక్క ఫైనల్ పేపర్లోని प्रत्यक्ष होती हैं। ప్రత్యక్షం అవుతుంది. जैसे 76 से ఎలా అయితే 76 నుంచి मनुष्य सृष्टि का बीज మనుష్య సృష్టి యొక్క బీజం बाप राम प्रत्यक्ष होने लगता है। బీజం రాముడు ప్రత్యక్షం అవ్వటం జరుగుతుందో 8 आत्माओं का 8 ఆత్మల యొక్క फाउंडेशन ऐसा संगठन रूपी माला तैयार होती है। అటువంటి సంఘటన రూపీ మాల తయారవుతుంది అంటే इतनी ऊंचे ऊंचे माला है ఎంత ఉన్నతమైన మాల అవుతుంది అంటే जो ఏదైతే विश्व पिता के విశ్వపిత యొక్క मस्तक पर दिखाई जाती है। మస్తకం పైన చూపించబడతారు. कितनी ऊंची ఎంత ఉన్నతమైన है? कितनी ऊंची? ఎంత ఉన్నతమైన किसके मस्तक पर? ఎవరి మస్తకం పైన? विश्व का पिता, విశ్వం యొక్క తండ్రి. सारा विश्व जिस निराकार को मानता है, మొత్తం విశ్వం అంతా ఏ నిరాకారుణ్ణైతే ఒప్పుకుంటుందో वो निराकार ఆ నిరాకారుడు जब साकार में आता है ఎప్పుడైతే సాకారంలోకి వస్తారో तो वो 8 आत्माओं को 40 साल ऐसा पुरुषार्थ कराता है। ఆ 8 ఆత్మలకు ఏ విధంగా పురుషార్థంని 40 సంవత్సరాల్లోని చేయిస్తారు అంటే कि उन आत्माओं का माला रूपी संगठन ఆ ఆత్మల యొక్క మాలా రూపీ సంఘటన एक के स्नेह के सूत्र में ఒక్కరి యొక్క స్నేహం యొక్క సూత్రంలోని ऐसा बंध जाता है ఎలా బంధించబడిపోతుంది అంటే कि दुनिया में ఏమనంటే ప్రపంచంలోని उस माला रूपी संगठन को कोई ఆ మాలా రూపీ సంఘటనని ఎవ్వరూ तोड़ नहीं सकता। తుంచలేరు.
जो ब्रह्म वाक्य है मुरली में, ఏదైతే బ్రహ్మవాక్యం మురళీలోని ఉందో, तुम ब्राह्मणों का संगठन బ్రాహ్మణులైన మీ యొక్క సంఘటన रूपी किला రూపీ కోట ऐसा पावरफुल बन जाएगा ఎలా పవర్ఫుల్ గా తయారైపోతుంది అంటే, जो कोई भी विकारी, ఏ వికారి కూడా, विधर्मी, విధర్మి, विदेशी విదేశీ आत्मा ఆత్మ उसमें पांव भी దానిలోని పాదం కూడా नहीं रख सकेगी। పెట్టలేకపోతుంది. बोला या नहीं बोला? అన్నారా లేక అనలేదా? नहीं याद है? గుర్తు లేదా? हर रेगुलर रोज मुरली सुनेंगे, రెగ్యులర్ గా రోజు మురళిని విన్నట్లయితే, जैसे प्यारों से प्यार करते हैं ऐसे, ఎలా అయితే ప్రేమికులతోని ప్రేమిస్తారో అలా, लगाव पूर्वक सुनेंगे तो याद रहेगा। ప్రేమపూర్వకంగా విన్నట్లయితే అప్పుడు గుర్తుంటుంది. तो అయితే जो ब्रह्म वाक्य बोला బ్రహ్మవాక్యం ఏదైతే చెప్పారో वो पत्थर की लकीर है అది శిలాశాసనం అయ్యిందా या లేక बिगड़ने वाली चीज है? పాడైపోయేటటువంటి వస్తువా? हाँ जी। హాంజీ, అవును. तो वो टाइम अब आ गया, అయితే ఆ టైం ఇప్పుడు వచ్చేసింది. फाइनल पेपर का, ఫైనల్ పేపర్ది. जिस फाइनल के पेपर के बाद ఆ ఫైనల్ పేపర్ తరువాత टू लेट का बोर्ड लगता है। టూ లేట్ యొక్క బోర్డు పెట్టబడుతుంది. जैसे सन 76 में ఎలా అయితే 1976లోని मनुष्य जीवन का क्या लक्ष्य है, మనుష్య జీవితం యొక్క లక్ష్యం ఏంటో वो टू लेट का बोर्ड लग गया। అది టూ లేట్ యొక్క బోర్డు అనేది దానికి పెట్టబడిపోయింది. नर से नारायण నరుడు నుండి నారాయణుడు, और नारी से మరియు నారి నుంచి लक्ष्मी। లక్ష్మి. 76 के बाद टू लेट हो गए, जिनको बनना था वो डिक्लेयर हो गए। 76 తరువాత టూ లేట్ అయిపోయింది. ఎవరికైతే తయారవ్వాలో వారు తయారైపోయారు. अब टू लेट हो गया। ఇప్పుడు టూ లేట్ అయిపోయింది. अब कोई कितना भी पुरुषार्थ करे नाक रगड़ रगड़ करके, ఇంకిప్పుడు ఎవరు ఎంత పురుషార్థం చేసినా చాలా కష్టపడి, लेकिन కానీ नर से नारायण उसी जन्म में నరుడు నుండి నారాయణుడుగా అదే జన్మలోని, और नारी से మరియు నారి నుంచి लक्ष्मी उसी जन्म में नहीं बन सकता। లక్ష్మిగా అదే జన్మలోని తయారవ్వలేరు. ऐसे ही అలాగే अब ये ఇప్పుడు फाइनल पेपर फिर होने वाला है। ఫైనల్ పేపర్ మళ్ళీ అవ్వనున్నది. 18 के बाद से डिक्लेयर होगा। 18 తరువాత డిక్లేర్ అవుతుంది. जो माला रूपी संगठन में आने वाले होंगे 8, 8 మంది ఎవరైతే మాలా రూపీ సంఘటనలోకి వచ్చేటటువంటి వారు ఉంటారో वो आ जाएंगे। వారు వచ్చేస్తారు. उसके बाद टू लेट का बोर्ड, దాని తరువాత టూ లేట్ యొక్క బోర్డు. कोई कितना भी पुरुषार्थ करे, ఎవరు ఎంత పురుషార్థముని చేసినా, लेकिन కానీ 8 की माला में 8 యొక్క మాలలోకి फिर नहीं आ सके। మళ్ళీ రాలేరు. फिर ये भी बता दिया మళ్ళీ ఇది కూడా చెప్పేశారు, 50 वर्ष लगते हैं, 50 సంవత్సరాలు పడతాయి.
मना అనగా 8 का संगठन रूपी राज्य 8 సంఘటన రూపీ రాజ్యం, 8 మంది యొక్క సంఘటన రూపీ రాజ్యం, छोटा सा राज्य, చిన్న రాజ్యం, ईश्वरीय राज्य, ఈశ్వరీయ రాజ్యం, 100% कंप्लीट संगठन, 100% కంప్లీట్ సంఘటన, या कुछ परसेंटेज में इनकम्प्लीट, లేక కొంచెం పర్సెంటేజ్లోని ఇన్కంప్లీట్ రాజ్యమా సంఘటన, 100% कंप्लीट, 100% కంప్లీట్. ऐसा संगठन रूपी राज्य అటువంటి సంఘటన రూపీ రాజ్యం तैयार होगा। తయారవుతుంది. और जैसे మరియు ఎలాగైతే महाभारत में प्रसिद्ध है మహాభారత్లో ప్రసిద్ధి చెందిందో कि 5 पांडव थे, 5 మంది పాండవులు ఉండేవారు. कितने? ఎంతమంది? 5 पांडव। పంచ పాండవులు. और बढ़ते बढ़ते कितनी संख्या हो गई? మరియు పెరుగుతూ పెరుగుతూ ఎంత సంఖ్య అయిపోయింది? 7 अक्षौणी हो गए। 7 అక్షోణీలు అయిపోయాయి. कौरवीय ग्रुप और కౌరవుల యొక్క గ్రూపు మరియు यादवों के ग्रुप से टूट टूट करके యాదవుల యొక్క గ్రూపుల నుండి అక్కడి నుంచి వేరవుతూ सारे पांडवीय ग्रुप में आ गए। అందరూ పాండవుల యొక్క గ్రూపులోకి వచ్చేసారు. और एक नवग्रहों में से మరియు మరొకటి 9వ గ్రహంలో నుండి एक बड़ा ग्रह तैयार हो जाता है। ఒకటి పెద్ద గ్రహం తయారైపోతుంది. बड़े से बड़ा ग्रह का नाम అతి పెద్ద గ్రహం యొక్క పేరు है बृहस्पति। స్టూడెంట్ అన్నారు బృహస్పతి అని. బాబా బృహస్పతి. सद्गुरु। సద్గురువు. क्या नाम? ఏం పేరు? सद्गुरु। సద్గురువు. वो एक ही टीचर है, एक ही बाप, వారు ఒకే టీచర్, ఒకే తండ్రి, एक ही माता। ఒకే మాత. बाप टीचर सद्गुरु एक ही है। తండ్రి టీచరు సద్గురువు ఒక్కరే అయ్యారు. वो एक ఆ ఒక్కరు का छोटा सा राज्य तैयार होता है। ఆ ఒక్కరి యొక్క చిన్న రాజ్యం తయారవుతుంది. कंप्लीट राज्य नहीं कहेंगे, కంప్లీట్ రాజ్యం అని అనబడదు. कंप्लीट राजधानी नहीं कहेंगे। కంప్లీట్ రాజధాని అని అనబడదు. फिर जब संसार में ये विख्यात हो जाए మళ్ళీ ఎప్పుడైతే ప్రపంచంలో ఇది విఖ్యాతి అయిపోతుందో कि ये 100% दुनिया की ఏమనంటే ఇది 100% ప్రపంచం యొక్క महाशक्ति है, మహాశక్తి అయ్యింది. कंप्लीट राजधानी, కంప్లీట్ రాజధాని. दुनिया वालों को पता लग जाए, ప్రపంచం వారికి తెలిసిపోయినట్లయితే, जैसे आज दुनिया वालों को पता लग गया ఎలా అయితే ఈ రోజు ప్రపంచంలో ఉన్న వారికి తెలిసిపోయిందో कि सारी दुनिया के बीच कौन सा देश है అన్ని దేశాల యొక్క బీజం ఏం దేశం అయ్యింది? जो महाशक्ति के रूप में ఏదైతే మహాశక్తి రూపంలోని माना जाता है, ఒప్పుకోబడుతుంది.
सब उससे टकराने में डरते हैं। कौन అందరూ దానితోని ఢీకోవడంలోని భయపడతారు. है? ఎవరయ్యారు? अमेरिका। అమెరికా. ऐसे ही అలాగే 10 वर्षों में 10 సంవత్సరాల్లోని मना అనగా 40 से लेकर 50 वर्ष पूरे होते होते 40 సంవత్సరాల నుండి తీసుకొని 50 సంవత్సరాలు పూర్తిగా అవుతూ पूरी राजधानी 108 बच्चों की स्थापना हो जाएगी। పూర్తిగా రాజధాని 108 మంది పిల్లల యొక్క రాజధాని పూర్తిగా అయిపోతుంది. फिर फाइनल पेपर होगा। తరువాత మళ్ళీ ఫైనల్ పేపర్ అవుతుంది. और उस फाइनल पेपर में మరియు ఆ ఫైనల్ పేపర్ లోని 108 प्रत्यक्ष हो जाएंगे। 108 మంది ప్రత్యక్షమైపోతారు. पूरी राजधानी तैयार हो जाएगी। పూర్తిగా రాజధాని తయారైపోతుంది. पूरी राजधानी का मतलब क्या है? పూర్తిగా రాజధాని అంటే అర్థం ఏంటి? है क्या मतलब पूरी राजधानी का? పూర్తిగా రాజధాని యొక్క అర్థం ఏంటి? सिर्फ राजा रानी होंगे? కేవలం రాజా రాణినే ఉంటారా? है? हाँ, ప్రజలు కూడా ఉంటారు అని స్టూడెంట్ అన్నారు బాబా. హా, सब चाहिए। అందరూ కావాలి. राजधानी में सब चाहिए। రాజధానిలోని అందరూ కావాలి. राजा भी चाहिए, रानी भी चाहिए, రాజు కూడా కావాలి, రాణి కూడా కావాలి, राज्य अधिकारी भी चाहिए। రాజ్య అధికారి కూడా కావాలి. राजा के రాజా యొక్క परिवार के भांति भी चाहिए। పరివారం యొక్క సభ్యులు కూడా కావాలి. पूरे राज परिवार के भांति పూర్తిగా రాజ పరివారం యొక్క సభ్యులు जो राजयोग सीखने वाले हैं, ఎవరైతే రాజయోగముని నేర్చుకునేటటువంటి వారు ఉంటారో, जिनके हाथ में వారి చేతుల్లోని कुछ न कुछ इस दुनिया की राजाई की सत्ता जरूर आती है। ఎంతో కొంత ఈ ప్రపంచం యొక్క సత్తా అనేది చేతుల్లోకి వస్తుంది. भले वो कंस जैसे राजा बन जाए, భలే అది కంసుడు వలె రాజుగా కంసుడు లాంటి రాజుగా అయిపోయినా కూడా, भले वो दुर्योधन जैसे दुशासन जैसे राजा बन जाए, భలే అది దుర్యోధనుడు దుశ్శాసనుడు లాంటి రాజుగా అయిపోయినా కూడా, वो प्रिंस प्रिंसेस होते हैं వారు ప్రిన్స్ ప్రిన్సెస్ అవుతారు, రాజకుమార్ రాజకుమారీలు అవుతారు, या राजा होते हैं? అవుతారా లేక రాజుగా అవుతారా? है? प्रिंस होते हैं। ప్రిన్స్ అవుతారు, जो రాజకుమారులు प्रिंस అవుతారు. प्रिंसेस ఏ రాజకుమార్ రాజకుమారీలు त्रेता के अंत तक 16,108 तैयार हो जाते हैं। త్రేత అంతం వరకు 16,108 తయారైపోతుంది. सबके हाथ में इस दुनिया की అందరి చేతుల్లోని ఈ ప్రపంచం యొక్క कोई न कोई जन्म में सत्ता जरूर आती है। ఏదో ఒక జన్మలోని సత్తా అనేది చేతుల్లోకి తప్పకుండా వస్తుంది. नहीं समझा? అర్థం కాలేదా? है? जैसे मेंबर ऑफ पार्लियामेंट, ఎలా అయితే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉంటుందో, जो एमपी बनते हैं, ఎవరైతే ఎంపీగా అవుతారో वो देश में వారు దేశంలోని
कोई ना कोई देश का हिस्सा है, ఏదో ఒక దేశం యొక్క భాగమయ్యారు, जहाँ की गवर्नमेंट में అక్కడి యొక్క గవర్నమెంట్లోని उन एमपी की सबसे जास्ती मान्यता है। ఆ ఎంపీ యొక్క అందరికంటే ఎక్కువ మాన్యత అనేది ఉంటుంది, कि एमएलए की ज्यादा मान्यता है। లేక ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో వారి యొక్క మాన్యత అనేది ఎక్కువగా ఉంటుందా? है? एमपी की ज्यादा मान्यता। స్టూడెంట్ అన్నారు ఎంపీది అని. బాబా, ఎంపీది ఎక్కువగా మాన్యత అనేది ఉంటుంది, कलेक्टर की ज्यादा मान्यता కలెక్టర్ యొక్క మాన్యత ఎక్కువగా ఉంటుందా? नहीं। లేదు. कमिश्नर की मान्यता కమిషనర్ యొక్క మాన్యతనా? नहीं। उस क्षेत्र में किसकी राजाई? లేదు. ఆ క్షేత్రంలో ఎవరి యొక్క రాజ్యం అనేది నడుస్తుంది? है एमपी की राजाई। ఎంపీ యొక్క రాజ్యాధికారం. ऐसे ही एमएलए అలాగే ఎమ్మెల్యే राजगद्दी तो ली ना, రాజగద్దినైతే తీసుకున్నారు కదా. अल्पकाल की भले गद्दी है, అల్పకాలికం యొక్క సింహాసనం భలే అయ్యింది, लेकिन కానీ कंट्रोलर की गद्दी है या नहीं है? కంట్రోలర్ యొక్క గద్ది సింహాసనం అయ్యిందా లేక అవ్వలేదా? है? पुलिस उनके इशारे पर नाचती है या नहीं नाचती? పోలీసులు వారి యొక్క సంకేతంతోని నాట్యం చేస్తారా లేక చెయ్యరా? है? नाचती है। నాట్యం చేస్తారు. तो यही बताया, అయితే ఇదే చెప్పారు. जैसे त्रेता के अंत तक 16,108, ఎలా అయితే త్రేత అంతం వరకు 16,108, ऐसे ही అలాగే वो 16,108 हैं, ఆ 16,108 మంది ఎవరైతే ఉన్నారో अहिंसक అహింసకులు, शासक, శాసకులు. और फिर द्वैतवादी द्वापर युग से మళ్ళీ ద్వైత్వవాది ద్వాపర యుగం నుండి हिंसक शासकों की परंपरा शुरू होती है। హింసక శాసకుల యొక్క సంప్రదాయం అనేది ప్రారంభమవుతుంది. उनकी संख्या भी వారి యొక్క సంఖ్య కూడా द्वापर के आदि से लेकर कलयुग के अंत तक चलती है। ద్వాపర ఆది నుండి తీసుకొని కలియుగం అంతం వరకు వారిది నడుస్తుంది. उनकी संख्या भी कितनी होगी? వారి సంఖ్య కూడా ఎంత మందిది ఉంటుంది? 16,108। 16,108 మందిది. तो ये राजधानी तैयार हो जाएगी। అయితే ఈ రాజధాని తయారైపోతుంది, संसार में डिक्लेयर हो जाएगी। ప్రపంచంలోని డిక్లేర్ అయిపోతుంది. जैसे अभी अमेरिका महाशक्ति के रूप में डिक्लेयर्ड है, ఎలా అయితే ఇప్పుడు అమెరికా మహాశక్తి రూపంలోని డిక్లేర్ అయి ఉందో, फिर क्या होगा? మళ్ళీ ఏమవుతుంది? फिर दुनियावी जो धर्म सत्ताएं हैं, మళ్ళీ ప్రపంచంలో ఉండేటటువంటి ధర్మ సత్తాలు ఏవైతే ఉంటాయో, राज्य सत्ताएं हैं, రాజ్య సత్తాలు ఏవైతే ఉన్నాయో, राज्य सत्ताओं के देश विदेश के राज सत्ताधीश हैं, రాజ్య సత్తాల యొక్క దేశ విదేశాల యొక్క రాజ్య సత్తాధీశులు ఉన్నారో, और बड़े बड़े धर्म सत्ताधीश बैठे हुए हैं, మరియు పెద్ద పెద్ద ధర్మ సత్తాధీశులు ఎవరైతే కూర్చొని ఉన్నారో, गुरु बनकर गद्दियों पर గురువులుగా అయ్యే సింహాసనాల పైన वो लड़ाई लड़ेंगे या नहीं लड़ेंगे? వారు యుద్ధాన్ని చేస్తారా లేక చెయ్యరా? है? యుద్ధం చేస్తారు అని స్టూడెంట్ అన్నారు. लड़ाई लड़ेंगे। యుద్ధంని చేస్తారు.
लेकिन కానీ हार खाते जाएंगे ఓటమి ఓడిపోతూ ఉంటారా या विजयी होते जाएंगे? లేక విజయులుగా అవుతూ ఉంటారా? हार खाते जाएंगे। ఓడిపోతూ ఉంటారు। इसलिए అందువలనే आज भी हमारे झंडा गान में गाते हैं, ఈ రోజు కూడా మన జెండా గానంలోని గానం అనేది చేస్తూ ఉంటారు। क्या ఏంటి? विश्व विजय విశ్వ విజయ్ करके दिखलावे, करके दिखलावे, सत्यमेव जयते। సత్యమేవ జయతే। तो क्या అయితే ఏంటి? तीनों मूर्तियां झंडे की सत्य हैं? ముగ్గురు మూర్తులు జెండా యొక్క సత్యమైన వారయ్యారా? है सत्य हैं? సత్యం అయ్యారా? तीनों मूर्तियों में ముగ్గురు మూర్తుల్లోని संसार रूपी जंगल में ప్రపంచం అనే అడవిలోని कंट्रोल करने वाली कौन सी मूर्ति है? కంట్రోల్ ని చేసేటటువంటి మూర్తులు ఎవరయ్యారు? है? शंकर है। శంకరుడు। इसलिए बताया అందువలనే చెప్పారు ब्रह्म वाक्य। బ్రహ్మవాక్యం। वास्तव में त्रिमूर्ति में వాస్తవంగా త్రిమూర్తిలోని एक है संसार रूपी जंगल में ज्ञान की दहाड़ मारने वाला, ఒకరయ్యారు ప్రపంచం అనే అడవిలోని జ్ఞాన గర్జన్ని చేసేటటువంటి వారు शेर, సింహం। और మరియు दूसरा है घोड़ा, రెండో వారయ్యారు గుర్రం। और तीसरा है మరియు మూడో వారయ్యారు बकरी। మేక। तो कौन सत्य है? అయితే సత్యం ఎవరయ్యారు? शेर ही संसार रूपी जंगल में सत्य है। సింహమే ప్రపంచం అనే అడవిలో సత్యమైనది అయ్యింది। जिसकी लाठी हाँ? उसकी भैंस, జిస్కి లాఠీ ఉస్కి భైన్స్। ఎవరి చేతిలోనైతే చేతికర్ర ఉంటుందో వారిదే పేదవారిదే అయ్యింది, బలమున్న వారిదే రాజ్యం అయ్యింది। हम ब्राह्मणों की लाठी क्या है? బ్రాహ్మణులైన మన యొక్క లాఠీ చేతికర్ర ఏమయ్యింది? है श्रीमत, శ్రీమతం। मुरली। మురళి। तो అయితే इस लाठी के आधार पर ఈ చేతికర్ర ఆధారంగా हम विश्व पिता के बच्चे మనం విశ్వపిత యొక్క పిల్లలు सारे विश्व पर विजय प्राप्त करने वाले हैं। మొత్తం విశ్వమంతటా విజయాన్ని ప్రాప్తించుకునేటటువంటి వారిమయ్యాము। लेकिन కానీ विजय तो प्राप्त करने वाले हैं, విజయమైతే ప్రాప్తించుకునేటటువంటి వారిమయ్యాము। विश्व विजय का విశ్వ విజయం యొక్క मुखिया कौन है? ముఖ్యుడెవరయ్యారు? है अरे అరే भारत माता। భారత మాత कहते तो हैं అనడం అయితే అంటారు, भारत माता की जय। భారత మాతాకి జై। देवी के भक्त भी कहते हैं, దేవి యొక్క భక్తులు కూడా అంటారు,
जय माता दी జై మాతాజీ कहते हैं ना, అంటారు కదా. है? इनसे अगर कोई पूछे వారిని ఒకవేళ ఎవరైనా అడిగినట్లయితే, ये तुम्हारी माता जी विधवा हैं ఈ మీ యొక్క మాతాజీ విధవయ్యిందా या सधवा हैं, లేక సధవయ్యిందా, इनका వీరి యొక్క जो पति परमेश्वर है माता जी का, మాతాజీ యొక్క పతి పరమేశ్వరుడు ఎవరైతే ఉంటారో वो जिंदा है या मर गया? వారు జీవించి ఉన్నారా లేక చనిపోయారా? तो क्या बताएंगे? అప్పుడు ఏం చెబుతారు? है? बताएंगे या आग बबूला हो जाएंगे? చెబుతారా లేక కోపగించుకుంటారా? है? क्योंकि जानते ही नहीं। కోపగించుకుంటారు అని స్టూడెంట్ అన్నారు బాబా. ఎందుకంటే తెలీదు. हम बच्चे तो పిల్లలైన మనమైతే बिना प्रूफ और प्रमाण के कोई बात मानने वाले ప్రూఫ్ ప్రమాణాలు లేకుండా ఏ విషయాన్ని ఒప్పుకునేటటువంటి వారిమి नहीं है। కాదు. हमारे पास तो प्रूफ है మన దగ్గర అయితే ప్రూఫ్ ఉంది कि भारत माता है तो जग जननी कही जाती है। భారత మాతలు అయినట్లయితే అప్పుడు జగజ్జనని అని అనబడతారు. तो जगत पिता भी जरूर है। అప్పుడు జగత్ పిత కూడా తప్పకుండా ఉంటారు. जो जगत पिता ఏ జగత్ పిత అయితే आखिरी पुरुषार्थ में ये मान लेता है చివరికి పురుషార్థంలోని ఇది ఒప్పేసుకుంటారు कि हमारी गुरु कौन है। ఏమనంటే మన గురువెవరయ్యారు? है? कौन है? ఎవరయ్యారు? हमारी जन्मदाता कौन है? మన జన్మదాత ఎవరయ్యారు? माता। మాత. पहले ब्राह्मण चोटी की जन्मदाता कौन? మొదట పిలక బ్రాహ్మణుడి యొక్క మాత ఎవరయ్యారు? है? जो पहला ब्राह्मण बनता है, మొదటి బ్రాహ్మణుడుగా ఎవరైతే అవుతారో, ब्राह्मण किसकी औलाद? బ్రాహ్మణుడు ఎవరి యొక్క సంతానం? ब्रह्मा की औलाद। బ్రహ్మ యొక్క సంతానం. तो जो ब्रह्मा है, అయితే ఎవరైతే బ్రహ్మ ఉంటారో, पहला चोटी का ब्राह्मण మొదటి పిలక బ్రాహ్మణుడు ब्रह्मा की औलाद है। బ్రహ్మ యొక్క సంతానం అయ్యారు. वो ब्रह्मा कौन ఆ బ్రహ్మ ఎవరయ్యారు? है? స్టూడెంట్ ఏదో జగదంబ అని అన్నారు. जगत अम्बा कही जाती है జగత్ అంబ అని అనబడుతుంది. क्योंकि वो ఎందుకంటే ఆమె जगदम्बा के साथ है तो जगत पिता है। జగదంబతో పాటు ఉన్నట్లయితే అప్పుడు జగత్ పిత అయ్యారు. प्रवृत्ति है, ప్రవృత్తి అయ్యింది. जगत पिता और जगदम्बा की। జగత్ పిత మరియు జగదంబది. भले భలే जगदम्बा जगत पिता की सहयोगिनी क्या है? జగదంబ జగత్ పిత యొక్క సహయోగిని. ఏంటి? शक्ति है। శక్తి అయ్యింది. जगत पिता का मुख्य कार्य है జగత్ పిత యొక్క ముఖ్యమైన కార్యమయ్యింది. क्या? ఏంటి? अरे అరే, जगत पिता तीन मूर्तियों में कौन सा मुख्य पाठधारी है?
జగత్పిత ముగ్గురు మూర్తుల్లోని ఏ పాటుదారి అయ్యారు? है क्या मुख्य कार्य है? ముఖ్యమైన కార్యం ఏంటి? विनाश। స్టూడెంట్ అన్నారు వినాశనమని. బాబా వినాశనం, सारी पुरानी दुनिया का विनाश। మొత్తం పురాతన ప్రపంచం యొక్క వినాశనం, तामसी दुनिया का विनाश। తామసీ ప్రపంచం యొక్క వినాశనం. इस कार्य में ఈ కార్యంలోని उसकी बड़े से बड़ी सहयोगिनी शक्ति कौन है? అతని యొక్క అతిపెద్ద సహయోగిని శక్తి ఎవరయ్యారు? है हाँ। జగదంబాని స్టూడెంట్ అన్నారు బాబా. जगदम्बा का तामसी रूप, జగదంబ యొక్క తామసీ రూపం, जिसे महाकाली कहा जाता है। ఎవరినైతే మహాకాళి అని అంటారో उसको ఆమెకి शास्त्रों में कामधेनु भी बोला है। శాస్త్రాల్లోని కామధేనువు అని కూడా అన్నారు. क्या बोला है? ఏమన్నారు? सबकी कामनाएं पूरी करने वाली, అందరి కామనలని పూర్తి చేసేటటువంటిది, सब प्रकार की कामनाएं पूरी करने वाली। అన్ని విధాలైన కోరికలు ఏవైతే ఉంటాయో వాటిల్ని పూర్తి చేసేటటువంటిది. क्या? ఏంటి? भगवान बाप को नहीं कहा जाता सब प्रकार की कामनाएं पूरी करने वाली। భగవంతుడు తండ్రిని అనరు అన్ని ప్రకారాలైన కోరికలని తీర్చేవారు అని, पूरा करने वाला। పూర్తిగా చేసేవారు అని. जगदम्बा को कहते हैं, జగదంబనంటారు, कामधेनु गौ को कहते हैं, కామధేనువు గోవునంటారు, सब प्रकार की कामनाओं को అన్ని విధాలైన కోరికలని पूरा करने वाली। పూర్తిగా చేసేటటువంటిది. और మరియు एक कहावत है, ఒక సామెత ఉంది, अच्छा दूध देने वाली गाय మంచిగా పాలునిచ్చేటటువంటి గోవు जिसके दूध में దేని పాలల్లోనైతే खूब घी निकलता हो, మంచిగా నెయ్యి అనేది వస్తుందో ऐसी काली गौ की मान्यता ज्यादा है అటువంటి నల్ల గోవు యొక్క మాన్యత అనేది ఎక్కువగా ఉంటుందా, या दूसरे रंग की गौ की मान्यता ज्यादा है? లేక రెండో రంగు యొక్క గోవుది మాన్యత ఎక్కువగా ఉంటుందా? है वो कौन सी काली गौ है? అది ఏమి నల్లని గోవు అయ్యింది? जगदम्बा जो काला रूप धारण करती है, महाकाली। జగదంబ ఎవరైతే నల్లని రూపాన్ని ధారణ చేస్తుందో మహాకాళి. कहते हैं అంటారు दूध देने वाली गाय పాలిచ్చేటటువంటి గోవు अगर लात भी मारती है ఒకవేళ తన్నినా కూడా तो सहन कर लेना चाहिए అప్పుడు సహనం చేసేయాలా, या गोली से मार देना चाहिए? లేక తుపాకీతో కాల్చేయాలా? है సహనం చెయ్యాలి అని స్టూడెంట్స్ అన్నారు. सहन कर लेना चाहिए। సహనం చేసేయాలి. तो शंकर जी क्या करते हैं? అప్పుడు శంకర్జీ ఏం చేస్తారు? है ये जगत पिता क्या करते हैं? ఈ జగత్పిత ఏం చేస్తారు? है वो काली गऊ लात मारती है ఆ నల్లని గోవు కాలుతో తన్నుతుంది और चुपचाप पड़े रहते हैं। మరియు శాంతిగా పడి ఉంటారు. क्यों? ఎందుకు? ऐसी क्या गरज पड़ गई? అలాంటి పరిస్థితి ఏమొచ్చేసింది? है वो అలాంటి ఉరుము ఏమి ఉరిమింది? जानते हैं వారికి తెలుసు कि मेरा जो काम है నాది ఏదైతే పనుందో वो मेरी सहयोगिनी शक्ति
అది నా సహయోగిని శక్తి कर रही है। చేస్తుంది. तो अपोजिशन करना उचित है అయితే అప్పుడు అపోజిషన్ చేయటం ఉచితమా या चुप रहना अच्छा है? లేక శాంతిగా ఉండడం మంచిదా? हैं? चुप శాంతిగా ఉండడం మంచిది అని స్టూడెంట్ అన్నారు. चाप पड़े रहो। శాంతిగా పడి ఉండు. तो देखो అయితే చూడండి, जगदम्बा ही जब జగదంబనే ఎప్పుడైతే तामसी रूप धारण करती है कलयुग के अंत में, కలియుగం అంతంలోని తామసీ రూపాన్ని ధారణ చేస్తుందో तो महाकाली बन जाती है। అప్పుడు మహాకాళీగా అయిపోతుంది. लेकिन కానీ महाकाली को परम ब्रह्म के रूप में तो नहीं माना गया। మహాకాళీనైతే పరబ్రహ్మ రూపంలోనైతే ఒప్పుకోబడలేదు. माना गया ఒప్పుకోబడిందా? नहीं। లేదు. वो महाकाली ఆ మహాకాళి जब अपनी गलती को स्वीकार करती है, ఎప్పుడైతే తన పొరపాటుని స్వీకరిస్తుందో, कि मैंने गलत कदम उठाया, ఏమనంటే నేను తప్పుడు అడుగుని వేశాను, తప్పు డిసిషన్ ని తీసుకున్నాను, तो भयभीत हो जाती है, जीव बाहर निकाल लेती है। అప్పుడు భయభీతమైపోతుంది. జిహ్వాని నాలుకని బయటకు తీసేస్తుంది. हाय मैंने क्या किया, అరే నేనేం చేసేసాను, ये क्या कर दिया। ఇదేం చేసేసాను. और మరియు जो महागौरी का पार्ट है, మహాగౌరి యొక్క పార్ట్ ఏదైతే ఉంటుందో और महाकाली का पार्ट है, మరియు మహాకాళి యొక్క పార్ట్ ఏదైతే ఉంటుందో दोनों के संस्कार जब मिलकर के एक हो जाते हैं, ఇద్దరి సంస్కారాలు కలిపి ఎప్పుడైతే ఒకటి అయిపోతాయో तब कहा जाता है महालक्ष्मी। అప్పుడు అంటారు మహాలక్ష్మి అని. तब उसकी पूजा होती है అప్పుడు ఆమెకి పూజ అవుతుంది. जब ఎప్పుడైతే घर घर में आत्मा के दीपक ఎప్పుడైతే ఇంటింటిలోని ఆత్మారూపీ దీపాలు जलते हैं, వెలుగుతాయో तो महालक्ष्मी की पूजा होती है। అయితే మహాలక్ష్మి యొక్క పూజ అవుతుంది. माने అనగా सारे दीपकों की माला तैयार हो गई। అన్ని దీపాల యొక్క మాల అనేది తయారైపోయింది. 8 की माला तैयार हो गई, 8 యొక్క మాల తయారైపోయింది. 108 की माला तैयार हो गई, 108 యొక్క మాల తయారైపోయింది. और మరియు 16,108 की माला भी तैयार हो गई। 108 యొక్క మాల కూడా తయారైపోయింది. ये राज परिवार की माला है, ఇది రాజపరివారం యొక్క మాల అయ్యింది. राजयोग सीखने वालों की माला है, రాజయోగాన్ని నేర్చుకునేటటువంటి వారి యొక్క మాల అయ్యింది. राजयोग सीख करके రాజయోగాన్ని నేర్చుకొని प्राप्ति स्वरूप बच्चों की माला है। ప్రాప్తి స్వరూపం యొక్క పిల్లల మాల అయ్యింది. ये माला रूपी संगठन ఈ మాలా రూపీ సంఘటన तैयार होगा తయారవుతుంది. और మరియు सारी दुनिया में మొత్తం ప్రపంచం అంతటా आवाज फैल जाएगी ధ్వని వ్యాపింపబడుతుంది. कि किसको याद करना है, ఏమనంటే ఎవరిని స్మృతి చెయ్యాలి, जिसकी याद से हमारी आत्मा सदगति को प्राप्त हो।
వారి యొక్క స్మృతి ద్వారా మన ఆత్మ సద్గతిని పొందుతుందో. तो बोला అయితే అన్నారు, इन बातों को ఈ విషయాలని बाहर वाले नहीं समझ पाएंगे जल्दी। త్వరగా బయట వారు అర్థం చేసుకోలేరు. विलायती लोग విదేశీయులు बहुत मुश्किल है। చాలా కష్టం. कोई यहाँ वाले समझे, क्योंकि यहाँ ही भारत में स्वर्ग था। ఇక్కడ వారే అర్థం చేసుకుంటారు, ఎందుకంటే ఇక్కడే భారత్లోనే స్వర్గం ఉండేది. जो भारत अब नरक बन गया, ఏ భారత్ అయితే ఇప్పుడు నరకంగా తయారైపోయిందో. तो ये कैसे बन गया, ये सारी बात అయితే ఎలా తయారైపోయిందో ఈ విషయాలన్నీ बाप समझाता ही है इसके ऊपर। తండ్రి దీనిపైన అర్థం కూడా చేయిస్తారు. कौन समझाता है? ఎవరు అర్థం చేయిస్తారు? है తండ్రి అని స్టూడెంట్ అన్నారు. बाप समझाता है। తండ్రి అర్థం చేయిస్తారు. कौन बोला? ఎవరన్నారు? हाँ? ये वाक्य कौन बोला? ఈ వాక్యాన్ని ఎవరన్నారు? है? शिव बाप बोला? శివుడు తండ్రి అన్నారు. ब्रह्मा के मुख से बोला? బ్రహ్మ ముఖం ద్వారా అన్నారు. कि समझाता कौन है? ఏమనంటే అర్థం ఎవరు చేయిస్తారు? बाप समझाता है। తండ్రి అర్థం చేయిస్తారు. इन बातों के ऊपर ఈ విషయాలపైన तो उन बातों को विस्तार से बता देना है। అయితే ఆ విషయాల గురించి విస్తారంగా చెప్పేయాలి. बीच में ये आते हैं। మధ్య మధ్యలోని వీరు వస్తారు. धर्म पिता है, ధర్మపిత कहाँ पे ఎక్కడొస్తారు? है? जो सृष्टि का चक्र है उसमें बीच में आते हैं। ఈ సృష్టి యొక్క చక్రం ఏదైతే ఉందో దానిలోని మధ్యలోనొస్తారా, या आगे पीछे? లేక వెనక ముందు? बीच में आते हैं। మధ్యలోనే వస్తారు. तो वो भी अभी तमो प्रधान पुराने बन गए। అయితే ఇప్పుడు వారు కూడా తమో ప్రధానం పురాతనంగా అయిపోయారు. कि कोई सतो प्रधान है? లేక ఎవరైనా సతో ప్రధానంగా ఉన్నారా? है? सभी मनुष्य सृष्टि रूपी मकान को మనుష్యులందరూ సృష్టి రూపీ ఇల్లుని रिपेयर करने वाले रिपेयरर రిపేర్ చేసేటటువంటి రిపేరింగ్ వారు इस दुनिया में धर्म पिताओं के रूप में आ गए। ఈ ప్రపంచంలోని ధర్మపితల రూపంలోని వచ్చేసారు. पुरानी दुनिया पुराने मकान को रिपेयर किया। పాత ప్రపంచంని పాత ఇల్లుని రిపేర్ చేశారు. लेकिन नया किसी ने కానీ కొత్తది ఎవ్వరు नहीं बनाया। తయారు చేయలేదు. लेकिन ऐसी भी स्टेज आती है मकान की, కానీ అటువంటి స్టేజ్ కూడా ఇల్లుది వస్తుంది. फिर कोई रिपेयर మళ్ళీ ఎవరు రిపేరు हो ही नहीं पाता। అవ్వలేకపోతుంది. कोई उसको रिपेयर नहीं कर पाता। ఎవ్వరు దానిని రిపేర్ చేయలేకపోతారు. जो भी रिपेयर करने वाले आ गए धर्म पिता हैं, ఎవరైతే రిపేర్ ని చేసేటటువంటి ధర్మపితలు వచ్చేసారో वो भी तमो प्रधान बन गए। వారు కూడా తమో ప్రధానంగా అయిపోయారు. सारी दुनिया तमो प्रधान बन गई। మొత్తం ప్రపంచమంతా తమో ప్రధానంగా అయిపోయింది. ये नई सो पुरानी, पुरानी सो नई। ఇది
కొత్తది నుండి పాతదిగా, పాతది నుండి కొత్తదిగా. और भगवान को बुलाया ही तब जाता है మరియు భగవంతుణ్ణి పిలవడం కూడా ఎప్పుడు పిలుస్తారు అంటే जबकि पुरानी दुनिया को नया बनाना होता है. ఎప్పుడైతే పాత ప్రపంచమని కొత్త ప్రపంచంగా తయారు చేయవలసి ఉంటుందో. इस भारत देश में ఈ భారతదేశంలోని सारे भारतवासियों ने मिलकर के कब आवाज उठाई? మొత్తం భారతవాసీయులందరూ ఎప్పుడు పిలిచారు? हे पतित पावनाओ, ఓ పతిత పావనుడారా. इसकी अध्यक्षता में ఎవరి యొక్క అధ్యక్షతలోని? है गांधी మహాత్మా గాంధీ యొక్క అధ్యక్షతలోని అని స్టూడెంట్ అన్నారు. जी की अध्यक्षता में గాంధీజీ యొక్క అధ్యక్షతలోని सारे देशवासियों ने 40 करोड़ ने आवाज उठाई. మొత్తం దేశవాసీయులందరూ 40 కోట్ల దేశవాసీయులు పిలిచారు. पतित पावनाओ, పతిత పావనుడారా. तो वो बुलाने से नहीं आते, అయితే వారు పిలవడంతోనే రారు. आए వచ్చారా? है? जब बुलाया రాలేదు అని స్టూడెంట్ అన్నారు. तब आए, ఎప్పుడైతే పిలిచారో అప్పుడు వచ్చారా? है? రాలేదు అని స్టూడెంట్ అన్నారు. नहीं आए. రాలేదా? अरे అరే अरे అరే सन 47 में 1947లోని स्वतंत्रता मिली या नहीं मिली? స్వతంత్రత అనేది లభించిందా లేక లభించలేదా? है? मिली तो లభించింది అని స్టూడెంట్ అన్నారు. లభించటం అయితే లభించింది. तो आए या नहीं आए? అయితే వచ్చారా లేక రాలేదా? है? नहीं आए? రాలేదా? आए? వచ్చారా? है? రాలేదు అని స్టూడెంట్ అన్నారు. आए कि नहीं आए? వచ్చారా లేక రాలేదా? आए तो, రావడం అయితే వచ్చారు. लेकिन కానీ जो भारत का पिता माना जाता है, ఎవరినైతే భారత యొక్క పితగా ఒప్పుకోబడతారో देशवासियों ने దేశవాసీయులు गांधी जी को గాంధీజీని क्या मान लिया? ఏమొప్పేసుకున్నారు? है? पिता मान लिया. పితాగా ఒప్పేసుకున్నారు, తండ్రిగా. विश्व का पिता नहीं. విశ్వం యొక్క పిత కాదు. तो क्या विश्व का पिता नहीं आया हुआ था? అయితే విశ్వం యొక్క తండ్రి వచ్చి ఉండలేదా? है? आया हुआ था. వచ్చి ఉన్నారా? क्या कहें? ఏమనబడతారు? जब पुरानी दुनिया को नया बनाना होता है, ఎప్పుడైతే పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా తయారు చేయవలసి ఉంటుందో तब ही आते हैं అప్పుడే వస్తారు. और तब ही उनको बुलाते भी हैं. మరియు అప్పుడే వారిని పిలుస్తారు కూడా. तो पहले बुलाएंगे तब आता है, అయితే మొదట పిలుస్తారు అప్పుడు వస్తారా? या पहले आता है फिर बुलाते हैं? లేక మొదట వస్తారు తర్వాత పిలుస్తారా? है? మొదట వస్తారు అని స్టూడెంట్ అన్నారు. आ गया तो फिर बुलाने की क्या दरकार? మరి వచ్చేసినట్లయితే అప్పుడు పిలవవలసిన అవసరం ఎందుకు? है? తెలుసుకోరు అని ఏదో స్టూడెంట్ అన్నారు. बच्चा भी माँ के पेट में आता है तो नहीं कहता कोई बच्चा आया.
పిల్లవాడు కూడా అమ్మ యొక్క పొట్టలోని ఎప్పుడైతే వస్తాడో అప్పుడు పిల్లవాడు వచ్చాడు అని ఎవరు అనరు. గర్భంలోని నిర్జీవ పిండ होता है, నిర్జీవ పిండం ఉంటుంది. तो भी नहीं कहते हैं అయినా కూడా అనరు कि आया. ఏమనంటే వచ్చాడని. आत्मा प्रवेश करती है तो भी नहीं कहते हैं. ఆత్మ ప్రవేశిస్తుంది అయినా కూడా అనరు. माँ को पता चलता है అమ్మకు తెలుస్తుంది परंतु वो तो किसी को बताती नहीं. కానీ ఆమె అయితే ఎవరికి చెప్పదు. कब कहते हैं बच्चा आया. ఎప్పుడు అంటారు పిల్లవాడు వచ్చేసాడని? जो देखे ఎవరైతే చూస్తారో और जो మరియు ఎవరైతే कानों से सुने, पड़ोसी भी सुनेगा हुआ हुआ की आवाज. చెవులతోని కూడా వింటారు, పక్కింటి వారు కూడా వింటారు కేర్ కేరమని ఏడుపులని. तो क्या कहेगा? అప్పుడేమంటారు? पड़ोसी में बच्चा आया. పక్కింట్లోని పిల్లవాడు వచ్చేసాడు. ऐसे ही ये है बेहद का बाप. అలాగే ఇది కూడా అయ్యింది బేహద్దు తండ్రిది. मनुष्य सृष्टि का बाप, మనుష్య సృష్టి యొక్క తండ్రి. जो ఏదైతే इस मनुष्य सृष्टि में ఈ మనుష్య సృష్టిలోని प्रत्यक्षता रूपी जन्म लेता है. ప్రత్యక్షత రూపీ జన్మని తీసుకుంటారు. एक बच्चे के रूप में ఒకటి పిల్లవాడి రూపంలోని, और एक बाप के रूप में. మరొకటి తండ్రి రూపంలోని. कौन है बाप? తండ్రి ఎవరయ్యారు? कौन है बाप? తండ్రి ఎవరయ్యారు? लो లో है. చూడండి, हाँ, స్టూడెంట్ ఏదో అన్నారు బాబా. हम आत्मा रूपी बच्चों का बाप ఆత్మారూపి మన పిల్లల యొక్క తండ్రి शिव बाप, శివుడు తండ్రి, और उसका बच्चा మరియు అతని యొక్క పిల్లవాడు राम बाप. రాముడు తండ్రి. तो जब प्रत्यक्ष होता है तो बताया ఎప్పుడైతే ప్రత్యక్షం అవుతారో అప్పుడు చెప్పారు कि बाप और बच्चे का जन्म इकट्ठा है. తండ్రి మరియు పిల్లవాడి యొక్క జన్మ ఒక్కసారిగా అయ్యింది. क्योंकि वो निराकार बाप शिव ఎందుకంటే ఆ నిరాకారుడు తండ్రి శివుడు साकार मनुष्य सृष्टि के बच्चे के द्वारा प्रत्यक्ष होता है. సాకార మనుష్య సృష్టి యొక్క, ఎందుకంటే ఆ నిరాకారుడు తండ్రి శివుడు साकार मनुष्य सृष्टि के సాకార మనుష్య సృష్టి యొక్క बच्चे के द्वारा प्रत्यक्ष होता है. పిల్లవాణి ద్వారా ప్రత్యక్షమవుతారు. तो जन्म इकट्ठा है అప్పుడు జన్మ ఒక్కసారిగా అయ్యిందా या एक के बाद एक है? లేక ఒకరి తర్వాత ఒకరిది అయ్యిందా? इकट्ठा है. ఒక్కసారి అయ్యింది. महाशिवरात्रि उसकी यादगार है. మహాశివరాత్రి దాని యొక్క స్మృతి చిహ్నం అయ్యింది. 2017-18 नहीं, 17-18 కాదు. क्या कहा ఏమన్నారు? है? महाशिवरात्रि माने మహాశివరాత్రి అంటే है घोर अज्ञान अंधकार की रात्रि, ఘోర అజ్ఞాన అంధకారం యొక్క రాత్రి. जिसमें దేనిలోనైతే जो विधर्मी धर्मों में कन्वर्ट होने वाले ఎవరైతే విధర్మీ ధర్మాల్లోకి కన్వర్ట్ అయ్యేటటువంటి వారు ఉంటారో, बच्चा बुद्धि आत्माएं हैं, పిల్లవాని బుద్ధి కలిగిన ఆత్మలు ఉంటారో, वो भी अज्ञान अंधकार में डूबे रहते हैं.
వారు కూడా అజ్ఞాన అంధకారం యొక్క రాత్రిలోని మునిగిపోయి ఉంటారు. बाप को तो जानते ही नहीं, తండ్రినైతే తెలుసుకోరు. और जो మరియు ఏదైతే दूसरे धर्मों में जीवन रहते कन्वर्ट कभी होते ही नहीं, వేరే ధర్మాల్లోకి జీవితంలో ఉంటూ ఎప్పుడూ కన్వర్ట్ అవ్వరు. वो भी अज्ञान अंधकार में डूब जाते हैं. వారు కూడా అజ్ఞాన అంధకారంలోనే మునిగిపోతారు. और बाहर की दुनिया तो डूबी हुई है ही, మరియు బయట ప్రపంచం అయితే మునిగిపోయి ఉండనే ఉంది. तीनों दुनिया మూడు ప్రపంచాలు अज्ञान अंधकार में डूब जाती है. అజ్ఞాన అంధకారంలోనే మునిగిపోతారు. तब అప్పుడు उस महान रात्रि में, जिससे बड़ी कोई अंधकार की रात्रि, ఆ మహాన రాత్రిలోని దానికంటే పెద్ద రాత్రి అనేది ఇంకేమీ होती ही नहीं. ఉండదు. वो बाप आते हैं, ఆ తండ్రి వస్తారు, प्रत्यक्ष होते हैं, ప్రత్యక్షం అవుతారు, प्रत्यक्षता रूपी जन्म लेते हैं ప్రత్యక్షత రూపీ జన్మని తీసుకుంటారు. संसार में, ప్రపంచంలోని जो भारत में खास मनाया जाता है बच्चे का जन्मदिन. ఏదైతే భారత్లో ముఖ్యంగా జరుపుకుంటారు పిల్లవాడి యొక్క జన్మదినాన్ని. बच्चा जन्म लेता है పిల్లవాడు జన్మని తీసుకుంటాడు. तो क्या होता है? అప్పుడేమవుతుంది? दरवाजे पर कौन आ जाते हैं? ద్వారం దగ్గరికి ఎవరు వచ్చేస్తారు? अरे ढोल मजीरा बजाने वाले आ जाते हैं या नहीं आ जाते हैं? అరే డప్పుల్ని వాయించేటటువంటి వారు, మజీరాలను వాయించేటటువంటి వారు వచ్చేస్తారా లేక రారా? तो ये ज्ञान के बाजे हैं. అయితే ఇవి జ్ఞానం యొక్క వాయిద్యాలు. स्वतः ही बजने लगते हैं. స్వతహాగానే మ్రోగటం జరుగుతాయి. जब बाप की प्रत्यक्षता होगी ఎప్పుడైతే తండ్రి యొక్క ప్రత్యక్షత అనేది అవుతుందో तो बताया, అప్పుడు చెప్పారు, ये अखबार वाले जो अभी तुम्हारी इतनी ग्लानी करते हैं, ఈ పేపర్ల వారు ఇప్పుడు మీది ఏదైతే ఇంత గ్లానిని చేస్తున్నారో वो వారు अखबारों के फ्रंट पेज पर सीढ़ी का चित्र डाल देंगे. పేపర్ యొక్క ఫ్రంట్ పేజీలోని మెట్ల వరుస చిత్రాన్ని వేసేస్తారు. स्वतः ही डाल देंगे. స్వతహాగానే వేసేస్తారు. चारों ओर से आवाज दुनिया में आएगी. నలువైపుల నుండి ధ్వని అనేది ప్రపంచం నుండి వస్తుంది. कि बाप आ गया. ఏమనంటే తండ్రి వచ్చేసారని. तो बाप आते हैं, అయితే తండ్రి వస్తారు. आकर के ये डिस्ट्रक्शन तो होते ही हैं. అయితే వచ్చి ఈ డిస్ట్రక్షన్ అయితే అవుతుంది. निशानी क्या दिखाई पड़ती है? చిహ్నం ఏం కనిపిస్తుంది? ఈ వినాశనం అయితే అవుతుంది. చిహ్నం ఏం కనిపిస్తుంది? आते ही వస్తూనే राजधानी स्थापन भी होती है. రాజధాని స్థాపన కూడా అవుతుంది. और जैसे जैसे राजधानी स्थापन होती जाती है, ఎలా ఎలా అయితే రాజధాని స్థాపన అవుతూ వెళ్తుందో वैसे वैसे विनाश भी అలా వినాశనం కూడా पुरजोर से होते जाते हैं. ఫుల్ వేగంగా అవుతూ వెళ్తుంది. डिस्ट्रक्शन तो होते ही हैं. और వినాశనం అయితే అవ్వనే అవుతుంది. మరియు ये डिस्ट्रक्शन नई दुनिया के लिए होते हैं. వినాశనం అయితే అవ్వనే అవుతుంది. और మరియు ये डिस्ट्रक्शन नई दुनिया के लिए होते हैं. ఈ వినాశనం కొత్త ప్రపంచం కోసం అవుతుంది. क्या? ఏంటి? जब तक ये पुरानी दुनिया के प्राणी रहेंगे, ఎంతవరకు అయితే ఈ పాత ప్రపంచం యొక్క ప్రాణులు ఉంటారో बिच्छू टिंडन दुख देने वाले
తేళ్ళు మండ్రకప్పలు దుఃఖాన్ని ఇచ్చేటటువంటి వారు, तब तक नई दुनिया प्रत्यक्ष होने वाली అంతవరకు కొత్త ప్రపంచం ప్రత్యక్షం అయ్యేటటువంటిది नहीं है। అవ్వదు. ओम शांति। ఓం శాంతి. బీసీడీ నంబర్ 2200, సాలేపూర్, ఒడిస్సా. यज्ञ के आदि में ही రెండవ భాగం యజ్ఞం యొక్క ఆదిలోనే पुरुषार्थ रूपी धनुष दे दिया। పురుషార్థ రూపీ ధనుస్సుని ఇచ్చేశారు. ज्ञान के बाण दे दिए। జ్ఞానం యొక్క బాణాలని ఇచ్చేశారు. ज्ञान के बाण रखने के लिए बुद्ध रूपी జ్ఞానం యొక్క బాణాలని పెట్టటం కోసం బుద్ధ రూపీ तरकश भी दे दिया। అంబుల పొదిని కూడా ఇచ్చేశారు. जाओ, వెళ్ళు, अलग हो जाओ, వేరైపో, कमाओ और खाओ। సంపాదించుకో మరియు తిను. अब इस यज्ञ से तुमको कुछ भी ఇప్పుడు ఇంకా ఈ యజ్ఞం నుండి నీకింకేమి, ब्राह्मणों की यज्ञ से अब तुम्हें कुछ भी नहीं मिलने वाला। బ్రాహ్మణుల యొక్క యజ్ఞం నుండి నీకిప్పుడు ఇంకేమీ లభించనున్నది లేదు. तो सारे सूर्यवंशी बच्चे అప్పుడు సూర్యవంశీ పిల్లలందరూ जो बाप के शरीर छोड़ने के बाद తండ్రి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత चले गए थे, వెళ్ళిపోయారో वो अभी भी यहाँ बैठे हुए हैं వారు ఇప్పుడు కూడా ఇక్కడ కూర్చుని ఉన్నారు. और सारे भारत में बैठे हुए हैं। మరియు మొత్తం భారత్ అంతటా కూడా కూర్చుని ఉన్నారు. उन सबको नंबरवार వారందరినీ నెంబర్ వారుగా अपने बाप की तरह తమ తండ్రి వలె रुद्रमाला की मणके है ना, రుద్రమాల యొక్క మనులయ్యారు కదా, छोटे बड़े मणके है ना, చిన్న పెద్ద మనులయ్యారు కదా. हैं? पावर है या नहीं है निराकारी स्टेज की? నిరాకారి స్టేజ్ యొక్క పవర్ ఉందా లేక లేదా? है। ఉంది అని స్టూడెంట్ అన్నారు. బాబా ఉంది. उस पावर के आधार पर ఆ పవర్ ఆధారంగా उनको नंबरवार बुद्ध रूपी तरकस मिला हुआ है। వారికి నెంబర్ వారుగా బుద్ధు రూపి అంబుల పొది అనేది లభించబడి ఉంది. सबको बुद्ध रूपी तरकस में रखने के लिए ज्ञान के बाण मिले हुए हैं। అందరికీ బుద్ధు రూపి అంబుల పొదిలో పెట్టేటటువంటి జ్ఞానం అనే బాణాలు కూడా లభించాయి. और पुरुषार्थ करने के लिए మరియు పురుషార్థంని చేయటం కోసం धनुष भी मिला हुआ है। ధనుస్సు కూడా లభించింది. जिस धनुष रूपी शरीर के लिए मुरली में बोला है, ఆ ధనుస్సు రూపి శరీరం కోసం మురళీలోని అన్నారు, ये शरीर सड़ते जाएंगे। ఈ శరీరాలు కుళ్ళిపోతూ ఉంటాయి. क्या कहा ఏమన్నారు? है? शरीर 5 तत्वों का बना हुआ है। శరీరం పంచతత్వాలతోని తయారు చేయబడి ఉంది. पृथ्वी जलवायु अग्नि आकाश। పృథ్వీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం. ये पांचों तत्व जड़ हैं ఈ పంచతత్వాలు జడమా या चैतन्य है? లేక చైతన్యమా? जड़ జడము అని స్టూడెంట్స్ అన్నారు. ज्ञान को समझेंगे జడం జ్ఞానాన్ని అర్థం చేసుకుంటాయా? है? वो जड़ 5 तत्व जो हैं, ఆ జడ పంచతత్వాలు ఏవైతే ఉంటాయో वो कोई चैतन्य आत्माएं भी हैं। पृथ्वी जलवायु अग्नि आकाश। వారు చైతన్య ఆత్మలు కూడా ఎవరో ఉన్నారు. పృథ్వీ, జలం, అగ్ని, ఆకాశం. वो आत्माएं ఆ ఆత్మలు ज्ञान को नहीं समझेंगी, జ్ఞానాన్ని అర్థం చేసుకోవు. क्योंकि ఎందుకంటే उन तत्वों में बड़ा तत्व है पृथ्वी। ఆ తత్వాలలోని పెద్ద తత్వం అయ్యింది పృథ్వీ, धरणी। ధరణి. धरणी में ధరణిలోని जितनी भी धरणियां हैं, ఎన్నైతే ధరణీలున్నాయో सारी दुनिया में మొత్తం ప్రపంచం అంతటా
सारी दुनिया की जितनी भी धरणी रूपी మొత్తం ప్రపంచం యొక్క ధరణి రూపి कन्याएं माताएं हैं, కన్యలు మాతలు ఉన్నారో उनका मुखिया कौन? వారి యొక్క ముఖ్య యజమాని ఎవరు? है? है? జగదంబ అని స్టూడెంట్స్ అన్నారు. जगदम्बा. छोटे జగదంబ. छोटे बच्चे बता रहे हैं। చిన్న పిల్లవాడు కూడా చెప్పేస్తున్నాడు. जगत की अम्बा, జగత్తు యొక్క అంబ. वो जगत की अम्बा ఆ జగత్తు యొక్క అంబ पंच तत्वों रूपी పంచతత్వాల రూపి तत्वों में मुख्य पार्ट बजाने वाली है। తత్వాలలోని ముఖ్యమైన పాత్రని అభినయించేటటువంటిది అయ్యింది. और वो जड़त्वमयी बुद्धि वाली है మరియు ఆమె జడత్వమై బుద్ధి కలిగినటువంటిది అయ్యిందా या चैतन्य बुद्धि है? లేక చైతన్య బుద్ధి కలిగినదా? वो चैतन्य आत्मा नहीं है? ఆమె చైతన్య ఆత్మ అవ్వలేదా? है? चैतन्य आत्मा तो है, लेकिन बुद्धि చైతన్య ఆత్మ అయితే అయ్యింది, కానీ బుద్ధి क्या प्रूफ? ఏం ప్రూఫ్? हाँ, తండ్రిని గుర్తించదు అని స్టూడెంట్ అన్నారు బాబా. बाप थे, क्योंकि वो बाप को नहीं जानती। వాపట్టే, ఎందుకంటే ఆమె తండ్రిని గుర్తించదు. जानती भी है తెలుసుకుంటుంది కూడా, तो అయితే परसेंटेज में पहचाना है। పర్సెంటేజ్ లోని గుర్తించింది. गहराई तक बाप को లోతుల వరకు తండ్రిని नहीं जाना है। తెలుసుకోలేదు. न जानने के कारण తెలుసుకోలేని కారణంగా अंत में जब थोड़ी सी भी परीक्षा आती है అంతంలోని ఎప్పుడైతే కొద్దిగా కూడా పరీక్ష వస్తుందో तो फेल हो जाती है या पास हो जाती है? అప్పుడు ఫెయిల్ అయిపోతుందా లేక పాస్ అయిపోతుందా? फेल ఫెయిల్ అయిపోతుంది అని స్టూడెంట్ అన్నారు. पास हो जाती है। పాస్ అయిపోతుంది అని స్టూడెంట్ అన్నారు బాబా. పాస్ అయిపోతుందా? आगे आके बैठो और जल्दी। ముందుకొచ్చి కూర్చో ఇంకా త్వరగా. फेल हो जाती है, ఫెయిల్ అయిపోతుంది. बाप को छोड़ करके चली जाती है। తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. जो पहचानने वाला होगा वो बाप को जल्दी छोड़ेगा? ఎవరైతే గుర్తించిన వారు ఉంటారో వారు తండ్రిని త్వరగా విడిచిపెడతారా? नहीं छोड़ सकता। విడిచిపెట్టలేరు. तो देखो అయితే చూడండి, ये पांच तत्व ఈ పంచతత్వాలు जड़त्वमयी तत्व हैं। జడత్వమయి తత్వాలయ్యాయి. इन जड़त्वमयी तत्वों से ఈ జడత్వమయి తత్వాలతోని हमारा ये शरीर बनता है। మన ఈ శరీరం అనేది తయారవుతుంది. और ये शरीर रूपी धनुष है మరియు ఈ శరీర రూపీ ధనుస్సు अभी संगम युग के ఇప్పుడు సంగం యుగం యొక్క तामसी पीरियड में తామసీ పీరియడ్ లోని सत्व प्रधान है या तमो प्रधान है? సత్వ ప్రధానమా లేక తమో ప్రధానమా? है? తమో ప్రధానం అని స్టూడెంట్స్ అన్నారు. कैसा है? ఎలాంటిది? तमो प्रधान है। తమో ప్రధానమైనది. तमो प्रधान शरीर सड़ता रहेगा తమో ప్రధాన శరీరం కుళ్ళిపోతూ ఉంటుందా या లేక तंदुरुस्त होता जाएगा, ఆరోగ్యంగా అవుతూ ఉంటుందా? कंचनकाया बनता जाएगा? కంచనకాయగా అవుతూ ఉంటుందా? है? కుళ్ళిపోతూ ఉంటుంది అని స్టూడెంట్ అన్నారు हाँ, सड़ता బాబా. जाएगा। కుళ్ళిపోతూ ఉంటుంది. लेकिन కానీ आत्मा ఆత్మ आत्मा असली बाप को याद करने के कारण ఆత్మ అసలైన తండ్రిని స్మృతి చేసిన కారణంగా असली बाप को याद करने के कारण అసలైన తండ్రిని స్మృతి చేసిన కారణంగా या बाबा को याद करने के कारण? లేక బాబాని స్మృతి చేసిన కారణంగానా? తండ్రిని స్మృతి చేసిన కారణంగా అని స్టూడెంట్స్ అన్నారు. बाप और बाबा में क्या अंतर है? తండ్రి మరియు బాబాలోని తేడా ఏంటి? हैं? आत्माओं का बाप है शिव, ఆత్మల యొక్క తండ్రి అయ్యారు శివుడు. उसको याद करने वाले विदेशी और विधर्मी बनते हैं। వారిని స్మృతి చేసేటటువంటి వారు విదేశీ విధర్మీలుగా అవుతారు.
लेकिन కానీ जो प्रवृत्ति मार्गीय बाप को याद करते हैं, ఎవరైతే ప్రవృత్తి మార్గీయ తండ్రిని స్మృతి చేస్తారో आत्मा और शरीर की प्रवृत्ति है, ఆత్మ మరియు శరీరం యొక్క ప్రవృత్తి అయ్యింది. उसको कहा जाता है बाबा. దీనిని అంటారు బాబా. क्या? ఏంటి? शिव बाबा. శివ్ బాబా. तो शिव बाबा को जो याद करने वाले बच्चे हैं, उनकी आत्मा ఆ శివ్ బాబాని స్మృతి చేసేటటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆత్మ पावरफुल बनती है. పవర్ఫుల్ గా తయారవుతుంది. इतनी पावरफुल बनती है ఎంత పవర్ఫుల్ గా తయారవుతుంది అంటే कि सड़े हुए शरीर से भी ईश्वरीय सेवा का కుళ్ళిపోయినటువంటి శరీరంతోనే కూడా ఈశ్వరీయ సేవ యొక్క वो काम करके दिखाते हैं ఆ పనిని చేసి చూపిస్తారు. जो दुनिया के और धर्म पिताओं की बात मानने वाले ప్రపంచం యొక్క వేరే ధర్మపితల యొక్క మాటల్ని వినేటటువంటి వారు नहीं दिखा सकते. చూపించలేరు. पक्का हो गया? పక్కాగా అయిపోయిందా? बुढ़ापा तो नहीं सताता. ముసలితనం అయితే ఇబ్బంది పెట్టడం లేదు కదా. है? नहीं सताना चाहिए. ఇబ్బంది పెట్టకూడదు. फख्र आना चाहिए. గర్వం ఉండాలి. हम किसके बच्चे हैं? మనం ఎవరి పిల్లలమి? ज्ञान सूर्य बाप के बच्चे हैं, జ్ఞాన సూర్యుడు తండ్రి యొక్క పిల్లలం. जो सारे संसार को रोशनी देने वाला है. ఏదైతే మొత్తం ప్రపంచం అంతటికి ప్రకాశాన్ని ఇచ్చేటటువంటి పిల్లలం. तो देखो, అయితే చూడండి, बाप कहते हैं తండ్రి అంటారు तुम बच्चों को बहुत खुशी होनी चाहिए. పిల్లలైన మీకు చాలా ఖుషి ఉండాలి. ब्रह्मा को भी इतनी खुशी नहीं हो सकती. బ్రహ్మకి కూడా అంత ఖుషి అనేది ఉండలేదు. भले భలే सतयुग का मालिक बनता है, సత్యుగానికి యజమానిగా అవుతారు. सारे सृष्टि रूपी वृक्ष का पहला पत्ता बनता है, మొత్తం సృష్టి రూపీ వృక్షం యొక్క మొదటి ఆకుగా అవుతారు. लेकिन पत्ता बनता है, पत्तों का बाप बीज बनता है. కానీ ఆకుగా అవుతారు. ఆకుల యొక్క బీజం తండ్రిగా అవుతారా? బీజంగా అవుతారా? बीज में ज्यादा ताकत होती है బీజంలోని ఎక్కువగా శక్తి ఉంటుందా या पत्तों में ज्यादा ताकत होती है? లేక ఆకుల్లోని శక్తి అనేది ఎక్కువగా ఉంటుందా? बीज में ज्यादा ताकत होती है. బీజంలోని శక్తి ఎక్కువగా ఉంటుంది. तो बाप कहते हैं तुम हो అయితే తండ్రి అంటారు మీరయ్యారు मेरे डायरेक्ट सुनने वाले, डायरेक्ट देखने वाले वो बच्चे డైరెక్ట్ గా వినేటటువంటి వారు, డైరెక్ట్ గా చూసేటటువంటి ఆ పిల్లలయ్యారు जिनकी बुद्धि में ये पक्का बैठ जाता है వారి బుద్ధిలోని ఇది పక్కాగా కూర్చుండిపోతుంది. क्या ఏంటి? क्या बैठ जाता है? ఏం కూర్చుండిపోతుంది? जो बाबा ने बोला, ఏదైతే బాబా అన్నారు, जो इन आँखों से देखे, ఎవరైతే ఈ నేత్రాలతోని చూస్తారో, जो इन कानों से सुने दो शब्द भी, ఎవరైతే ఈ చెవులతోని రెండు పదాలని కూడా వింటారో, उसकी बुद्धि में వారి బుద్ధిలోని एवरलास्टिंग जीवन तक के लिए क्या बैठ जाएगा? ఎవర్ లాస్టింగ్ జీవితం వరకు కూడా ఏం కూర్చుండిపోతుంది? मेरा बाप आ गया. నా తండ్రి వచ్చేసారు. ऐसे नहीं आज आ गया और అలా ఏమీ కాదు, ఈ రోజు వచ్చేసారు మరియు कल. రేపు. अरे हम तो मुगालते में आ गए थे. అరే మేమైతే మోసం ముగించబడ్డాము. बाप बदल जाए. విషయం మారిపోతుంది. ऐसे नहीं.
అలా ఏమీ కాదు. अमरनाथ के बच्चे कैसे होंगे? అమర్నాథుడి యొక్క పిల్లలు ఎలా ఉంటారు? अमर होंगे, అమరులుగా ఉంటారు. बेहद की अमरता धारण करने वाले, బేహద్ అమరతని ధారణ చేసేటటువంటి వారై ఉంటారు. पक्का निश्चय बुद्धि बाप के बच्चे बनने वाले. పక్కాగా నిశ్చయ బుద్ధి తండ్రికి పిల్లలుగా అయ్యేటటువంటి వారు. निश्चय बुद्धि माने నిశ్చయ బుద్ధి అంటే जिंदा, జీవించి ఉన్నారు. और अनिश्चय बुद्धि माने మరియు అనిశ్చయ బుద్ధి అంటే मरे हुए. మరణించి ఉన్నవారు. तो अभी मृत्युलोक चल रहा है అయితే ఇప్పుడు మృత్యులోకం నడుస్తుందా या अमरलोक शुरू हो गया లేక అమరలోకం ప్రారంభమైపోయిందా? है? है? మృత్యులోకము అని స్టూడెంట్ అన్నారు. अभी भी मृत्युलोक, ఇప్పుడు కూడా మృత్యులోకం. अभी भी ఇప్పుడు కూడా दूसरों की बातें सुनकर के विश्वास करते हैं या नहीं? వేరే వారి యొక్క మాటల్ని విని విశ్వాసం చేస్తారా లేక చెయ్యరా? हैं? फट से विश्वास कर लेते हैं. వెంటనే విశ్వాసం చేసేస్తారు. बल बाबा ने बोला है భలే బాబా అన్నారు. क्या ఏంటి? है? एक से सुनना चाहिए, ఒక్కరితోని వినాలి. अनेकों से सुना అనేకులతోని వినినట్లయితే तो అప్పుడు व्यभिचारी ज्ञान हो जाएगा. వ్యభిచారి జ్ఞానం అయిపోతుంది. और व्यभिचारी ज्ञान दूसरे धर्मों में कन्वर्ट होने वाले ही सुनते हैं. మరియు వ్యభిచారి జ్ఞానాన్ని వేరే ధర్మాలలోకి కన్వర్ట్ అయ్యేటటువంటి వారే వింటారు. अपना अपना पाठ समझ लेना चाहिए. తమ తమ పాటు గురించి అర్థం చేసేసుకోవాలి. क्या मैं आत्मा ఏంటి? ఆత్మనైన నేను और धर्मों में कन्वर्ट होने वाली तो नहीं हूँ. వేరే ధర్మాలలోకి కన్వర్ట్ అయ్యేటటువంటి వారిని అయితే కాదు కదా. परसेंटेज में పర్సెంటేజ్లోని सुन सुन करके విని విని फेल होने वाली आत्मा तो नहीं हूँ. ఫెయిల్ అయ్యేటటువంటి ఆత్మనైతే కాదు కదా. कितने नंबर से फेल होते हैं? ఎన్ని నెంబర్లతోని ఫెయిల్ అవుతారు? और कौन कितने नंबर के बाद पास माने जाते हैं? మరియు ఎన్ని నెంబర్ల తరువాత పాస్ అయిన వారు అని ఒప్పుకోబడతారు? है? अरे అరే 1/3 100 में से 1/3 100లో నుండి 1/3 नंबरों से पास. మూడో వంతు పాస్ పాస్. और उससे कम नंबर तो फेल माने जाते. దానికంటే తక్కువ మార్కులు ఉన్నట్లయితే అప్పుడు ఫెయిల్ గా ఒప్పుకుంటారు. तो अपने को देख सकते हैं అయితే తమని చూసుకోవచ్చు. कि हमने दूसरों की बात को सुन करके ఏమనంటే మనం వేరే వారి యొక్క మాటలని విని कितना परसेंटेज में विश्वास किया ఎంత పర్సెంటేజ్లోని విశ్వాసం చేశాము. या कर लेता हूँ లేక చేసేస్తాను, या मुरली से टैली करता हूँ. లేక మురళీతోని టాలీ చేసుకుంటాను. अच्छा मुरली से टैली नहीं कर सकता మంచిది, మురళీతోని టాలీ చేసుకోలేను. तो रोज क्लास करके అయితే రోజు క్లాసుని చేసి उन बातों को ఆ విషయాలని सच्चा है या झूठी बात है సత్యమైనవా లేక అసత్యమైన విషయాలా जान सकता हूँ कि नहीं. తెలుసుకోగలుగుతానా లేక లేదా? वो भी नहीं कर सकता అది కూడా చేయలేకపోయినట్లయితే तो बाप मर गया या जिंदा है. అయితే అప్పుడు తండ్రి మరణించారా లేక జీవించున్నారా? हाँ? ब्रह्मा कुमारियों का बाप मर गया या जिंदा है. బ్రహ్మకుమారీల యొక్క తండ్రి మరణించారా లేక జీవించి ఉన్నారా? मर गया. మరణించారు. और हमारा बाप మరియు మన యొక్క తండ్రి जिंदा है. జీవించి ఉన్నారు. तो आज नहीं तो कल అయితే ఈ రోజు కాకపోయినా రేపైనా वेरीफाई कर सकते हैं या नहीं. వెరిఫై చేసుకోగలమా లేక లేదా? कर सकते हैं. చేసుకోవచ్చు.
ఓం శాంతి. ఓం శాంతి. విసిడి నంబర్ 2406 మరియు విసిడి నంబర్ 2200 నాగపూర్ మరియు సాలేపూర్ రెండవ భాగంది. ఓం శాంతి.